పరమానందేకు పక్క ఊరిలో పని పడింది. దాంతో శిష్యులను పిలిచి ఎడ్లబండి సిద్ధం చేయమని చెప్పారు. మీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ముందే చెబుతున్నాను. ఎవరి పని వాళ్ళు చేయండి, ఇంకొకరి పనిలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. దాంతో శిష్యులు ఎడ్లకు గడ్డి పెట్టడం, నీళ్లు పెట్టడం, బండి తోలడం, గ్రామం పొలిమేరలో గురువుగారికి నిద్ర లేపడం, అలా ఒక్కో పని ఒక్కొక్కరు పంచుకున్నారు. పరమానందయ్య ఎక్కగానే ఎడ్లబండి మెల్లగా ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్ళాక ఆయన నిద్రలోకి జారుకున్నారు. శిష్యులు బండిని అనుసరిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక శిష్యుడు గట్టిగా అరిచాడు. దాంతో మిగతా వాళ్ళందరూ ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడిగారు. ఎద్దు మెడలో కట్టిన గంట కనపడడం లేదు అని చెప్పాడతను. అక్కడంతా వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో వాళ్లకు గురువుగారు ఎవరి పని వారు చేయాలని చెప్పారు కదా, మరి గంట వెతకడం ఎవరి పని అని అనుమానం వచ్చింది. దాంతో ఇది నా పని కాదంటే నా పని కాదంటూ అందరూ వెతకడం మానేశారు. అప్పుడే శిష్యుల్లో ఒకరు మిగతా వాళ్ళ పనిలో జోక్యం చేసుకోవద్దని గురువుగారు చెప్పారు కదా, పోయిన గంట ఎద్దుని కాబట్టి దాన్ని వదిలిపెడితే అదే వెతికి తెచ్చుకుంటుంది అన్నాడు. ఆ ఆలోచన మిగతా వాళ్లకు నచ్చింది. దాంతో బండిని చెట్టు కింద ఆపారు. అది కింద వాలకుండా కర్రలు పెట్టారు. ఒక ఎద్దును చెట్టుకు కట్టేశారు. మరోదాన్ని వదులుతూ పోయిన గంటను తెచ్చుకోమన్నారు. దాంతో అది పరిగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇంతలో పరమానందయ్యకు మెలకువ వచ్చింది. ఒక ఎద్దు కనబడకపోవడంతో శిష్యులను అడిగారు. జరిగిందంతా చెప్పారు వాళ్ళు. ఆ మాటలు విని శిష్యులు అజ్ఞానానికి ఆయన తల కొట్టుకున్నారు. ఇక చేసేదేం లేక వాళ్లను తీసుకొని ఇంటి బాట పట్టారు పరమానందయ్య. పిల్లలు, ఏ పని చేయడానికైనా ముందు బాగా ఆలోచించి చేయాలి.